నమస్తే అండి. ఇవాళ నేను రిషికేశ్ యాత్ర విశేషాలు ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. మేము గుప్తకాశీ నుంచి రిషికేశ్ ప్రయాగ్ దాటి మేము బయలుదేరి రిషికేశ్కి వచ్చాము. రిషికేశ్లో ఇది త్రయంబకేశ్వర్ గుడి. లక్ష్మణ్ జూలా ఎక్కి దాటి దాన్ని అక్కడ విజిట్ చేయొచ్చు. ఇక్కడ చూడాల్సింది త్రయంబకేశ్వర గుడి, లక్ష్మణ్ జూలా, రామ్ జూలా, జానకి జూలా. అయితే జానకి జూలా కన్స్ట్రక్షన్లో ఉంది, లక్ష్మణ్ జూలా ఏమో రెనోవేషన్ ఉంది, ఒక రామ్ జూలానే ఉంది. ఇట్లా మనం ఆ బ్రిడ్జ్ దాటి అటువైపు ఉన్నవన్నీ చూడొచ్చు. అయితే రిషికేశ్ మొత్తం చోటా చార్ధామ్కి వెళ్ళే దారి ఎంట్రన్స్ అని, హిమాలయాకి ద్వారం అని, తర్వాత యోగా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటారు. సరే, మేము మన్నాడు పొద్దున్న లేచి ఈ థ్రిల్ ఫ్యాక్టరీ అని శివపూరి అనే ఊరు ఒక 20 కిలోమీటర్ల దూరం రిషికేశ్ని అక్కడికి వెళ్ళాము. ఎందుకంటే మా వాళ్ళు అక్కడ కొంచెం అడ్వెంచర్ స్పోర్ట్స్ చేయాలనుకున్నారు. సో అక్కడ బంగీ జంపింగ్, జాయింట్ స్వింగ్, రివర్స్ బంగీ ఇట్లాంటి చాలా ఉంటాయి. సో మా వాళ్ళందరూ ఆ టికెట్స్ కొనుక్కొని బంగీ జంపింగ్ చేశారు. చూడండి ఇప్పుడు ఈ బంగీ జంపింగ్. ఇది మా వారు. చాలా రిస్కీ అనిపిస్తుంది, చూడటానికి మాకు చాలా భయం వేసింది, కానీ అది చాలా థ్రిల్లింగ్గా ఉందని వాళ్ళు అంటున్నారు. సో ఇది ఆల్మోస్ట్ ఒక 40 సెకండ్స్ అనమాట. పైనుంచి కిందికి, కింది నుంచి పైకి. ముందు అన్ని చెకప్స్ చేసి ఏం మెడికల్ ప్రాబ్లమ్స్ లేదంటేనే ఇలా అలౌ చేస్తారు. సో మాతో వచ్చిన వాళ్ళిద్దరు కూడా, ఇంకా ఇద్దరు కూడా చేశారు బంగీ జంపింగ్. వాళ్ళకి థ్రిల్లింగ్గానే ఉంది, కానీ మాకైతే చాలా భయం అనిపించింది. సో ఈ బంగీ జంపింగ్ చేశాక మేము తిరిగి ఇంకో స్పోర్టు, దాన్ని వాటర్ రాఫ్టింగ్ చేయడానికి వెళ్ళాము. సో అది కూడా వాళ్ళ వెహికల్లో మనకి నది ఒడ్డున వరకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి ఇలా వాటర్ రాఫ్టింగ్. యాక్చువల్లీ ఆ రోజు నీటి ప్రవాహం ఎక్కువ ఉందని 12 కిలోమీటర్స్ బదులు 9 కిలోమీటర్స్ వాటర్ రాఫ్టింగ్ అని చెప్పారు. ముందు మనకు కొన్ని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, ఎలా బోట్ని రో చేయాలి, తర్వాత ఇప్పుడు లైఫ్ జాకెట్స్ వేసుకోవటం ఖచ్చితము, ఒకవేళ పడిపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ వాళ్ళు మనకు ముందు అక్కడ ఉన్న గైడ్స్ ట్రైన్ చేస్తారు. సో ఇలా ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ రోయింగ్ ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఎలా అయితే మమ్మల్ని ఆర్డర్ ఇస్తుంటారో, సో మేము దాని ప్రకారం మేము చేస్తూ ఉండాలి ముందు పడవ నడవాలంటే. సో ఇది చాలా అడ్వెంచరస్ స్పోర్టు, చాలా ఆనందంగా అనిపిస్తుంది, కానీ కొంచెం రిస్కీ కూడా అనిపిస్తుంది. కొన్ని చోట్ల నీటి ప్రవాహం ఎక్కువైనప్పుడు కొంచెం భయం వేస్తూ ఉంటుంది. బట్ వాళ్ళు చాలా జాగ్రత్తగానే మనని తీసుకెళ్తారు. సో ఇప్పుడు మా వాటర్ రాఫ్టింగ్ మొదలైందనమాట. సో చూడండి. ఇంకోటి ఏంటంటే గంగా నదిని దగ్గరగా చూడటము, గంగా నదిలో ఇలా చేయటం అనేది ఒక మంచి అనుభూతి. సో మేము ఇంతకుముందు చేసాము, బట్ ఇంత పెద్ద గంగా నదిలో మళ్ళీ చేస్తుంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అట్లనే మన చుట్టూ ఉన్న అన్ని ప్రకృతి, లోయలు, కొండలు అన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి. అలా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. చల్లగా నీళ్ళు కూడా చాలా చల్లగా ఉంటాయి. పైన చాలా ఎండ, ఆల్మోస్ట్ ఆ రోజు 50 degrees ఉందని చెప్పారు, కానీ నీళ్ళు మటుకు ఫ్రీజింగ్ కోల్డ్ అనమాట. సో ఇలా మేము వాటర్ రాఫ్టింగ్ చేసి మనని మన చోటు నుంచి ఇంకో చోటికి తీసుకెళ్తారు. మళ్ళీ అక్కడ మన వెహికల్స్ని పికప్ చేసుకొని మన పార్కింగ్ దగ్గర దింపుతారనమాట. సో చూడండి ఇప్పుడు ఈ ర్యాపిడ్స్ అంటారు వీటిని. సో ఆ ర్యాపిడ్స్లో మనం బోట్ పైకి కిందికి అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఎలా ఇన్స్ట్రక్షన్ ఇస్తారో మేము అలా ఫాలో అవుతుంటే అది సేఫ్గా ఉంటుంది. ప్లస్ బోట్ కూడా ముందుకు జరుగుతూ ఉంటుంది. సో కొంతమందికి ఇది ఫస్ట్ టైం అనుభవం. అందరూ చాలా ఎంజాయ్ చేశాము. చూడండి గంగా నది ప్రవాహం, మైటీ రివర్. ఇక్కడి నుంచి రిషికేశ్ నుంచి హరిద్వార్, అక్కడి నుంచి ముందుకు సాగిపోతుంది గంగా నది. సో యాక్చువల్లీ గంగా నది దీనికి ముందే దేవప్రయాగ్లో భగీరథి, అలక్నందా కలిసి గంగా నది అవుతుంది. అక్కడి నుంచి రిషికేశ్ మీద వెళ్తుంది. సో ఇలా మాకు గంగా నదిలో ప్రయాణం చేయడానికి అవకాశం దొరికింది. ఫొటోస్ కూడా వాళ్ళ తలకి ఒక చిన్న కెమెరా పెట్టుకొని తీస్తారు, ఎందుకంటే మనం మొబైల్స్తో తీయలేము, నీళ్ళలో పడిపోతుంది. వాళ్ళు తిరిగి మనకి మొత్తం
ట్రిప్ అయిపోయినాక వాళ్ళు మనకి వీడియో అండ్ ఫొటోస్ ఇస్తారు. వాళ్ళ పెన్ డ్రైవ్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వాటర్ రాఫ్టింగ్. ఇది ఒక మంచి అనుభవము. చూసే వాళ్ళకి భయం అనిపిస్తుంది కానీ దాంట్లో ఉన్న వాళ్ళకి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇలా మేము ఆ రోజు దీన్నే అంటారు పుణ్యం పురుషార్థం అని. మొన్నటి వరకు గుళ్ళు అన్నీ దర్శించుకొని ఇక్కడ వచ్చి స్పోర్ట్స్ బంగీ జంపింగు, వాటర్ రాఫ్టింగు అన్నీ చేస్తాం. ఇంకా లైఫ్లో కొంచెం ఫన్ కూడా ఉండాలి కదండి. సో ఇలా మేము ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్కి ఆ రోజు మేము టైం స్పెండ్ చేసాము అన్నమాట. రిషికేష్ చాలా ప్రశాంతమైన ఊరు. రిషికేశ్లో చాలా ఆశ్రమాలు ఉంటాయి. చాలామంది వాళ్ళ కొన్ని నెలలు వచ్చి ఇక్కడ గడుపుతూ ఉంటారు. గంగా నది ఒడ్డున మెడిటేషన్ చేసుకోవటానికి ఇక్కడ చాలామంది క్యాంప్స్ వేసేసి యోగా నేర్పిస్తూ ఉంటారు. సో రిషికేశ్ అందుకనే యోగా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటారు. మెడిటేషన్ కోర్సెస్ కూడా రకరకాలుగా ఉంటాయి. చాలామంది ఇక్కడ ఆశ్రమాలు కట్టుకొని ఉంటారు. ఒక రిలాక్స్డ్ లైఫ్ లీడ్ చేయాలంటే వచ్చి మనము ఒక బ్రేక్ తీసుకొని మన బిజీ లైఫ్లో వచ్చి రిషికేశ్లో స్పెండ్ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి రిషికేశ్లో చూసేవి. కాకపోతే టైం సరిపోక మేము కొన్నే చూడగలిగాము. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్స్ ప్లస్ చాలా క్రౌడ్ ఉండటంతో మేము ఇంకా ఎక్కువ ప్లేసెస్కి వెళ్ళలేకపోయాము. ఇంకా మేము కూడా చార్ధామ్ చేశాక చాలా టయర్డ్గా ఉండే. సో ఇంకా మేము ఎంతవరకు చేయగలిగా అంత చూసాము. ఇప్పుడు మనం నది దగ్గర ఆ త్రయంబకేశ్వర్ గుడి, అంటే మీరు ఆ గుడి చూస్తే మీకు రిషికేశ్ అని అర్థమైపోతుంది. ఐకాన్ ఆఫ్ రిషికేశ్ అన్నమాట. సో అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మనము మళ్ళీ మెట్లు ఎక్కేసి మన వాళ్ళ వెహికల్ మీద మన పార్కింగ్ లాట్కి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇలా మా వాటర్ రాఫ్టింగ్ యాత్ర కూడా పూర్తయి చాలా ఎంజాయ్ చేశాము. చాలా డీహైడ్రేట్ అయినట్టు అనిపించింది. ఎండ విపరీతంగా ఉండే ఆ రోజు, నీటి ప్రవాహం ఎక్కువ ఉండే, ఎండ విపరీతంగా ఉండే. సో ఈ విధంగా మా వాటర్ రాఫ్టింగ్ పూర్తయిందనమాట. సో గైడ్స్ మటుకు చాలా మంచిగా సేఫ్గా తీసుకెళ్ళారు మమ్మల్ని. సో మేమందరం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసాము. సో ఇది ఎదురుగా మీకు కనిపిస్తుంది లక్ష్మణ్ జూలా. ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు, అది రెనోవేషన్లో ఉంది. అండ్ జానకి జూలాని కడుతున్నారు ఇప్పుడు ఇంకో. సో యాక్చువల్లీ అండి ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్క ప్లేస్ కనీసం ఒక 4-5 డేస్ ఉండి మనం లీజర్గా చూడాలి. ఒక 1-2 డేస్లో మనకి సరిపోదు, అన్ని ప్రదేశాలు ఉంటాయి ఒక్కొక్క ప్లేస్లో చూడటానికి. మళ్ళీ అదే రోజు సాయంత్రం మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ త్రివేణి ఘాట్లో గంగా హారతికి వచ్చాము. మాకు హరిద్వార్లో గంగా హారతి మిస్ అయిన చాలా బాధపడ్డాము. కానీ ఇక్కడ మాకు త్రివేణి ఘాట్లో మంచి అవకాశం దొరికింది గంగా హారతి చూడటానికి. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మా వాలంటీర్స్ అయితే చాలా హెల్ప్ చేసి ఆర్గనైజ్డ్గా మనుషుల్ని కూర్చోపెట్టి ఎక్కడ స్టాంపీడ్ లేకుండా చాలా బాగా అరేంజ్ చేశారు. సో మేము కూడా ఈ గంగా హారతిలో పార్టిసిపేట్ చేసాము. వాళ్ళు అక్కడ మనకు కూడా హారతి ఇచ్చే అవకాశం ఇస్తారు. సో ఈ వీడియో చూడండి ఎంత బాగా చేస్తారు. సాయంత్రం కరెక్ట్గా 6:30కి స్టార్ట్ చేస్తారు సమ్మర్లో. అదే కొంచెం చలికాలం అయితే 5:30కే స్టార్ట్ చేస్తారట. ఈ గంగా ఆర్తి వాళ్ళది ఒక సొసైటీ ఉంటుంది, వాళ్ళ ద్వారా ఇది ఆర్గనైజ్ అవుతుంది. ఎవ్రీ డే ఉంటుందన్నమాట. ఇలా గంగా ఆర్తి రిషికేశ్, హరిద్వార్, కాశీ, తర్వాత గంగోత్రి అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది గంగా ఆర్తి. ఇలా మనం కూడా హారతి ఇచ్చుకోవచ్చు. వాళ్ళు అందరికీ అవకాశం ఇస్తారు. చూసారా మీరు, అందరి చేతుల్లో కూడా హారతి పళ్ళాలు ఉన్నాయి. ఎంతమంది వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిపి ఒకటి ఇస్తూ ఉంటారు. సో అది కూడా మనకు కూడా హారతి ఇచ్చే అవకాశం దొరికినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది చాలా చూడాల్సినదండి హారతి. మేము మా యాత్ర ఈ హారతితో
ఎండినందుకు చాలా సంతోషపడ్డాము. ఎందుకంటే హరిద్వార్లో మిస్ అయినందుకు కొంచెం బాధపడ్డాము. కానీ మా యాత్ర దీంతో సంపూర్ణమైంది, గంగా హారతి చూడటంతో. సో ఇదంతా దైవ బలము ప్లస్ మా అదృష్టంగా భావిస్తున్నాము. మా యాత్ర సుఖప్రదంగా ఎండ్ అయినందుకు, అందరం క్షేమంగా తిరిగి ఎవరికి ఏ ఆరోగ్య బాధలు లేకుండా తిరిగి మేము వెళ్ళిపోతున్నామని చాలా సంతోషపడ్డాము. చూస్తున్నారు కదా, రిషికేశ్లో గంగా హారతి త్రివేణి ఘాట్ మీద. ఇక్కడ కూడా 2-3 ప్రదేశాలు ఉన్నాయి, కానీ మనకి మేమున్న హోటల్కి ఇది దగ్గరని త్రివేణి ఘాట్లో హారతికి వచ్చామన్నమాట. అందరి చేతిలో హారతి పళ్ళాలు. హారతి అయినాక ఆ తీర్థాన్ని మనందరి మీద కూడా చల్లుతున్నారు, గంగా నీళ్ళని. సో చాలా క్రౌడ్ మేనేజ్మెంట్కు చాలా బాగా చేశారు. హారతి అయిపోయినా కూడా అందరూ ఉరుకులు పరుకులు లేకుండా చాలా స్లోగానే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకొని బయలుదేరాము. మళ్ళీ మేము ఇక్కడ హారతి అయిపోగానే మళ్ళీ తిరిగి మా హోటల్కి వెళ్ళిపోయాము. సుమారు ఇప్పుడు 7:00 సూర్యాస్తమయం అవుతున్నది. సో రకరకాల హారతి ఇస్తారు, కర్పూర హారతి ఇస్తారు, తర్వాత మన నక్షత్ర హారతి కూడా ఇస్తూ ఉంటారు. చూస్తారు నక్షత్ర హారతులు అవి, కర్పూర హారతి, నక్షత్ర హారతి. సర్వాళ్ళు రకరకాల హారతి గంగాని మీద పాటలు పాడుతూ ఉంటారు, భజన చేస్తూ ఉంటారు. సో మేము ఈ గంగా హారతికి ఒక భాగంగా మాకు కూడా చాలా ఆనందం అనిపించింది. వచ్చిన వాళ్ళకి వాళ్ళు పూలు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. కొంతమంది వేరే ప్రసాదాలు తెచ్చి కూడా అందరికీ పంచి పెడుతున్నారు. నెక్స్ట్ డే పొద్దున తెల్లవారుజామున సూర్యం ఉదయం అప్పుడు మా ఫ్రెండ్స్ గంగా నది ఒడ్డున వెళ్ళి అక్కడ మెడిటేషన్కి వెళ్ళారు. వాళ్ళు అరగంట సుమారు అక్కడ నది ఒడ్డున మెడిటేషన్ చేసి తిరిగి వాళ్ళు వచ్చాక మేము అందరం కలిసి మళ్ళీ డెహ్రాడూన్లో జాలీ గ్రాండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. అక్కడి నుంచి మా తిరిగి ప్రయాణం హైదరాబాద్కి బయలుదేరాము ఫ్లైట్లో. సో మేము 1 జూన్ మధ్యాహ్నం 2-3 సమయాన హైదరాబాద్కి చేరుకున్నాము.